శ్యామ్ గారు, సారీ ఇందాక చిన్న టెక్నికల్ ఎర్రర్ తోటి కట్ అయింది. సో మీ పాయింట్, మీ పాత్ర లేదంటే మీ కుట్ర ఈ పాపం విజయసాయి రెడ్డి మీద మీరిద్దరు కలిసి చేసింది అన్నటువంటి ఆరోపణ, ఏం చెప్తారు దానికి? ఇందాక చెప్పిన క్వశ్చనే, లోకేష్ గారిని హ్యూమిలేట్ చేయడం కావచ్చు, లేదంటే అసలు ఈ మొత్తం విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత చేసినటువంటి ప్రకటనలు వీటన్నిటి నేపథ్యంలో ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి చేసినటువంటి ఒక జాయింట్ ఆపరేషన్ అంటే కుట్ర, అందుకే రాజీనామా చేసి ఇవాళ ఈ రకమైనటువంటి మాటలు విజయసాయి రెడ్డి మాట్లాడడం జరిగింది అని. ఓకే, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్ లో ఉన్నటువంటి సభ్యులకి, చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా నమస్కారం. కుట్రలు కుతంత్రాలు పని పార్టీలు మనకి కాదన్నా, మనం ఏంటంటే ప్రజల కోసం పనిచేసే పార్టీలు. అందుకోసమే గత 43 సంవత్సరాలుగా అప్రతిహాతంగా ఈ పార్టీ పనిచేస్తా ఉంది. కుట్రలో తెలియదు, కుట్రలకు బలైన పార్టీ కానీ కుట్రలు చేసిన పార్టీ అయితే కాదు. అయితే ఇందాక మీరు ఒక విషయాన్ని కోట్ చేశారు. ఆ విషయం ఏంటంటే, ఒకటే జనసేన జగన్ నీ ఎంత చూస్తా పాతాలను తొక్కేస్తాను పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ గాని, లోకేష్ గారు వైసీపీ ఆఫ్టర్ ఎలక్షన్ క్లోజ్ అయిపోతున్న మునిగిపోతున్నటువంటి పార్టీ అని కానీ ఏదైతే చెప్పారో అది అక్షర సత్యం అవుతూ ఈ రోజున జరుగుతున్నటువంటి పరిణామాల్లో వాళ్ళు చేసినటువంటి పాపాలు పండడం వల్ల ఈ రోజున ఆ యొక్క పరిస్థితి వస్తా ఉంది. అయితే ఇందులో పెద్ద జోక్ ఏంటంటే, మధ్యాహ్నం నేను ఆయన ప్రెస్ మీట్ చూసా. ఆ ప్రెస్ మీట్ ఏంటంటే, నేను వెంకటేశ్వర స్వామి సాక్షిగా అసలు అబద్ధాలు చెప్పను, అసలు అదే పెద్ద అబద్ధాలు చెప్పరు అనేది పెద్ద అబద్ధం. అలాంటి ఆయన ఏదో పెద్ద శుద్ధపోసలు చెప్తున్నాడు, చాలా ఉత్తమైన పురుషుల్లాగా, ఏదో రాముడికి జిరాక్స్ మిషన్లు అయితే ఏదో ఒక కాపీ ఇచ్చేటట్టు చాలా గొప్పగా మాట్లాడాడు. సత్య సభ్యుడు, కుటుంబ సభ్యుల్లాగా ఆయన మాట్లాడే అబద్ధాలే కదా. అయితే ఈ రోజున ఏంటంటే ఒక విషయం మాత్రం బయట వచ్చింది. ఆ బయట వచ్చింది ఏంటంటే, విలేకరు ఒక ఆయన అడిగారు, అయ్యా విజయసాయి రెడ్డి గారు, మరి ఎంత నిజాలు చెప్పే మీరు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఎందుకు ఆ యొక్క వివేకానంద రెడ్డి గారి యొక్క మర్డర్ విషయంలో మీరు గుండెపోటు అని చెప్పారంటే, నాకు తెలీదు, నేను నిద్రలో వచ్చాడు, ఫోన్ వచ్చింది, ఫోన్ చేస్తే ఇట్లా ఎవరో చెప్తే నేను వెంటనే అవినాష్ రెడ్డి ఫోన్ చేశా, అవినాష్ రెడ్డి సంబంధించినటువంటి ఎవరో గుండెపోటు అని చెప్పారు, అదే నేను చెప్పాను. అంటే ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, వైసీపీలో నెంబర్ 2 గా ఉన్నటువంటి వ్యక్తి, చాలా కీలకమైన 4 దశాబ్దాలు 3 తరాలుగా అనుబంధం కలిగి ఉంది మాకు రాజశేఖర రెడ్డి కుటుంబంతో అని చెప్పినటువంటి వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ఒక రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఎట్లా చనిపోయాడో కూడా కనీసం కనుక్కోకుండా ఎవరో గాలివాతగా చెప్పిందని ఈ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏమనాలి అసలు విజయసాయి రెడ్డి గారిని? ఇందాక శ్యామ్ గారు, ఇందాక మీరు అన్నారంటే అబద్ధాలు అంటే వెంకటేశ్వర స్వామిగా అబద్ధాలు ఆడను అనడమే పెద్ద అబద్ధం అని మీరు అన్నారంటే, నేను ఇంకో విషయం కోట్ చేస్తున్నారేమో అని నాకు జ్ఞప్తికి వచ్చింది. ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేయడమే పెద్ద అబద్ధమే, ఎందుకంటే పింక్ డైమండ్ ఇష్యూ కోట్ చేస్తున్నారు అనుకున్నాను, మీరేమో వేరే స్టోరీలోకి వెళ్ళిపోయారు. నాకు అర్థం చేయాలి అంటే, అది ఆల్రెడీ జనం అంతా కూడా 2014-19లో పింక్ డైమండ్ బాబు గారి ఇంట్లో ఉందని చెప్పిన తర్వాత ప్రజలు నమ్మారు, 19లో అధికారం ఇచ్చారు, అది ప్రూవ్ చేయలేకపోయారు. పైగా వేసిన కేసులు వెనక్కి తీసుకున్నారు కాబట్టి అది అబద్ధం అని ప్రజలందరూ గ్రహించారు కాబట్టి ఇంకా ఆ సబ్జెక్ట్ లో మనం వెళ్ళడం అప్రస్తుతం. ఎందుకంటే 164 ఇచ్చారు ప్రజలు, అది అబద్ధం అని తెలుసుకున్నారు కాబట్టి ఏంటంటే ఒకటే అండి, చాలా పవన్ కళ్యాణ్ గారి మీద దుర్భాషలు ఉన్నటువంటి వ్యక్తి, చాలా వ్యంగ్యమైనటువంటి కామెంట్లు పెట్టినటువంటి వ్యక్తి, వెరీ రీసెంట్లీ చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడుతూ అప్పటి వరకు ఆయన బతుకుంటే అని మాట్లాడినటువంటి వ్యక్తి, లోకేష్ గారి తాలూకా బాడీ షేవింగ్ మీద విపరీతమైనటువంటి పోస్టులు పెట్టి పప్పు నాయుడు అని చెప్పానని, నిప్పు నాయుడు అని చెప్పానని రకరకాల పోస్టులు పెట్టినటువంటి వ్యక్తి, ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారితో నాకు వ్యక్తిగతంగా గొడవలు లేవు, కుటుంబ పరంగా మేమంతా కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్ గారు నా చిరకాల మిత్రుడు, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? సడన్ గా ఎందుకు గుర్తొచ్చింది? ఎందుకంటే పాపం పండింది కాబట్టి, పాపం పండే పరిస్థితి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే రాజకీయాలను తప్పుకుంటున్నానని చెప్పి నేను ఏదో వ్యవసాయం చేసుకుంటున్నాను, నన్ను వదిలేయండి మహాప్రభు అని వేడుకునేటువంటి మార్గం ఇది. కానీ లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది ఏంటంటే, తప్పు చేసిన ఏ ఒక్కరిని విడిచిపెట్టేదేలే అని చాలా బలంగా, చాలా గట్టిగా చెప్పారు. ఆ యాక్షన్ రాబోతుంది కాబట్టి మధ్యలో కానీ, లేకపోతే కేవీరావు విషయంలో కానీ, ఇంకోటి కానీ ఎంత కామెడీ చూడండి. శరత్ చంద్రారెడ్డి గారిని అడగండి, లేకపోతే ఇంకొకరిని అడగండి, విక్రాంత్ రెడ్డి గారిని అడగండి, వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి, నాకు సంబంధం లేదంట. ఈయన సంబంధం లేకుండా, ఈయన ఫోన్ చేసి చెప్పకుండా ఆ కేవీరావు షేర్స్ అన్ని కొంచెం బదిలీ అయ్యాయా? నిజంగా కూడా అది జరిగిందా? ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే ఉత్తరాంధ్రాన్ని దోచుకున్నాడు. తర్వాత అక్కడ ఒక అమ్మాయితోని రకరకాల వ్యవహారాలు, కార్యకలాపాలు నడిపాడు.
అక్కడ నుంచి ఏమో ఇటు పక్కకు వచ్చాడు, అక్కడ సుబ్బారెడ్డిని పంపించారు, మరి అక్కడ దోచుకున్న కాడికి ఆయన దోచుకున్నాడు, భూములన్నింటిలో కూడా పందారు, ఇష్టం వచ్చినట్టుగా భూములన్నీ లాక్కున్నారు, దోచుకున్నారు, ఇదంతా కూడా చేశారు. ఎల్జీ పాలిమర్స్ ఇష్యూని కూడా నేను ముఖ్యమంత్రి గారికి కూడా స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎల్జీ పాలిమర్స్ విషయంలో కూడా విజయసాయి రెడ్డి ఆ రోజున వాళ్ళతో చేతులు కలిపి అక్రమాలు చేసి ఈ యొక్క అవినీతికి పాల్పడి ఫోర్స్ లో లేనటువంటి అగ్రిమెంట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయిపోయి లేనటువంటి అది పర్మిషన్స్ ఏమి లేనటువంటి ఆ యొక్క ఎల్జీ పాలిమర్స్ కి ఇతరు డబ్బులు తీసుకుని అక్కడ వాళ్ళు రన్ చేయడానికి, అది కోవిడ్ టైంలో రన్ చేశాడు. అందులో కూడా చాలా అవినీతికి పాల్పడ్డాడు. డెఫినెట్ గా ఈ కేసు కూడా బయటకు తీసుకురామని ముఖ్యమంత్రి గారికి నేనైతే లేఖ రాయటం జరుగుతుంది. దాంతో పాటు ఏదైతే జనసేన అధినేత ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక లేఖ అయితే ఖచ్చితంగా రాస్తాం. ఈయన యొక్క భరతం అయితే పట్టడం అయితే అనుమానం ఏం లేదు. ఇప్పుడు ఏదో అన్నట్టు మర్డర్ చేసిన తర్వాత, మానభంగం చేసిన తర్వాత నేను మారిపోయాను, ఇప్పుడు నేను ఆ ప్రొఫెషన్ లోంచి బయటకు వచ్చేసాను కాబట్టి నేను ఇప్పుడు సచ్చీలుండి అని అంటే, నువ్వు చేసిన మర్డర్ ఏమి ఊరికే పోదు, ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ నీకు ఉంటది, అందులో అనుమానం ఏం లేదు. కాకపోతే ఇక్కడ మాత్రం మనం తెలుసుకోవాల్సింది, ప్రజలు తెలుసుకోవాల్సింది ఒక మంచి అంశం ఏంటంటే, వైసీపీ మునిగిపోయేదావా, వైసీపీకి భవిష్యత్తు లేదు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి 2014లో ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి కొన్నాడు, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకపోయినా కూడా ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు ఈయనకి రాజ్యసభ ఇచ్చిన తర్వాత ఆ యొక్క రాజ్యసభ సభ్యత్వాన్ని అడ్డపెట్టుకుని ప్రధానమంత్రి గారి దగ్గర పోయి, అమిత్ షా గారి దగ్గర పోయి, కేంద్ర పెద్దల దగ్గర పోయి తెలుగుదేశం మీద పితిరీలు చాడీలు చెప్పి కూటమి విడిపోవటానికి ముఖ్య భూమికి పోషించి ఇంటర్నల్ గా అలయన్స్ లేకుండా వైసీపీకి బీజేపీని దగ్గర చేయడంలో కీలక పాత్ర పోషించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కీలకమైనటువంటి భూమికి పోషించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున జగన్ A1 అయితే విజయసాయి రెడ్డి A2, మరి దాదాపు 12 కేసుల్లో A2, A1 వీళ్ళిద్దరూ కూడా. అలాంటి వ్యక్తి జైలు మేట్, క్లాస్మేట్, గ్లాస్మేట్ అన్ని మేట్లు అయినటువంటి వ్యక్తి ఈ రోజు జగన్ నుంచి విడిపోతా ఉన్నాడంటే వైసీపీ మునిగిపోయే నావా, అందులో అనుమానం ఏం లేదు. తల్లికి చేసిన అన్యాయానికి, చెల్లికి చేసిన అన్యాయానికి, రాష్ట్రానికి చేసిన అన్యాయానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మూల్యం చెల్లించుకుంటారు. దానికి సంబంధించి ఎంతమంది పోయినా అది వేరు. కానీ విజయసాయి రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి పోయినప్పుడే కొంత ఒకంత ప్రజలందరూ కూడా ఒకంత అదేంటి అన్నట్టుగా చూస్తారు, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కానీ విజయసాయి రెడ్డి ఇంకా సభ్యత్వం ఉండగా, రాజ్యసభ సభ్యత్వం ఉండగా వాళ్ళ కాస్త కోస్త అవకాశం ఉన్నది అక్కడే ఉంది. అలాంటి రాజ్యసభ సభ్యత్వాన్ని అతను రాజీనామా చేస్తే కూటమి ప్రభుత్వానికి ఆ రాజ్యసభ సీటు వస్తుందని తెలిసి కూడా, ఈ ప్రభుత్వానికి ఫేవర్ అవుతుందని తెలిసి కూడా కష్టాల్లో ఉన్నటువంటి పార్టీకి, కష్టాల్లో ఉన్నటువంటి జగన్కి మరి ఈ టైంలో విడిపోయి బయటకు వస్తా ఉన్నాడంటే ఇక వైసీపీకి భవిష్యత్తు లేదు, అది భూస్థాపితం అయిపోవటం ఖాయము. దానికి ఏదైనా కాస్త కోస్త భవిష్యత్తు వస్తే వాళ్ళ చెల్లి చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్రంలో భవిష్యత్ అనేది ఇక వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదు అనేది ఈ విషయంలో క్లిస్టల్ క్లియర్ గా అందరికీ కూడా అర్థమవుతా ఉంది పవన్ కృష్ణమూర్తి గారు. రైట్.